హాయ్ అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు. ఈరోజు ఇంకొక రియల్ హర్రర్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాం. మా ఫ్రెండ్ హరి గురించి అండ్ మేము ఎదురైన ఒక అనుభవం గురించి, ఇది మా ఫ్రెండ్ కొత్తగా షిఫ్ట్ అయిన ఇంటి గురించి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు. మా ఫ్రెండ్ హరి అనే అబ్బాయి ఇల్లు షిఫ్ట్ అయ్యి ఒక 1 month అవుతుంది. చిన్న ఇల్లు, సాదాసీదాగా ఉంటుంది, ఏరియా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కొన్ని రోజుల వరకు బాగానే ఉండేది ఇంట్లో. అయితే ఒక 20 days తర్వాత, ఇంట్లో దిగిన 20 days తర్వాత ఒక వైరల్ ఫీవర్ లాంటిది వచ్చింది. వైరల్ ఫీవర్ వచ్చింది. తర్వాత కొన్ని డేస్ ఉన్నాడు. తర్వాత రికవరీ అయిపోయాడు. కాలేజ్కి నార్మల్ యాజ్ యూజువల్ బైక్ మీద వచ్చాడు. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయ్యి రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది అండ్ చిన్న చిన్న దెబ్బలు ఇక్కడ అక్కడ అంతా తగిలాయి. అయిపోయింది. తనకి యాక్సిడెంట్ అయిన 2 days తర్వాత మాకు తెలిసింది ఇలా అయిందని చెప్పి. మేము ముగ్గురం ఫ్రెండ్స్, నేను, కార్తిక్, దీపు అని చెప్పి మేము ముగ్గురం తనని చూడటానికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కార్లో వెళ్ళాము అనమాట. వెళ్ళి కార్ అక్కడ పార్క్ చేసాము. పార్క్ చేసి మేము ముగ్గురం దిగి తన ఇంటికి గేట్ దగ్గర వరకు వెళ్తే కొన్ని థింగ్స్ కార్లో మర్చిపోయామని చెప్పి నాకు కార్ కీస్ ఇచ్చి నువ్వు వెళ్ళి కార్లోనో తెచ్చి అని చెప్పి నాకు వాళ్ళిద్దరూ చెప్పారనమాట. వాళ్ళు ఏంటంటే గేట్ ఓపెన్ చేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశారు. నేను ఇలా థింగ్స్ తీసేసుకొని ఇలా గేట్ వరకు వెళ్ళాను. ఈలోపు ఇంటి దగ్గర నుంచి గేట్ వరకు కొంచెం డిస్టెన్స్ ఉంది. వాళ్ళు ఏదో కన్వర్జేషన్ ఎవరితోనో చేస్తున్నారు. తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోయాను. నేను విన్నది ఏంటంటే వాళ్ళ కన్వర్జేషన్లో తను ఎక్కడున్నాడు అంటే రూమ్లో ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. అయిపోయింది. వాళ్ళతో పాటు నేను వెనకట్లే వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళగానే ఒక వియర్డ్ ఫీలింగ్ లాంటిది అనిపించింది. ఎందుకంటే ఏసీ వేసినట్టు చాలా చల్లగా అనిపించింది, బట్ హాల్లో ఏసీ లేదు. తర్వాత ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చింది అనమాట. ఏదో కుళ్ళిపోయినట్టు లాంటి కైండ్ ఆఫ్ స్మెల్, బట్టలు ఆరలేనప్పుడు వస్తుంది కదా స్మెల్, అలాంటి స్మెల్ వచ్చింది. మేబీ ఇల్లు క్లీన్ చేయలేదేమో అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయాం. అలా కొంచెం ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అడిగాం. యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అంటే ఏమో తెలీదు ఎలా జరిగిందో, అసలు పడిపోయాను ఇంకా అలా జరిగింది అని చెప్పాడు. దాని తర్వాత కొన్ని మాటలు అలా కొంచెం కన్వర్జేషన్ అయిన తర్వాత ఏమైనా తిన్నావా అని అడిగాను నేను. అడిగితే లేదు ఏం తినలేదు అన్నాడు. అదేంటి ఏం తినలేదు, ఏమైనా చేయించినా, ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేయించినా అంటే నవ్వుతూ ఎవరితో ఫుడ్ ప్రిపేర్ చేయిస్తావో ఏంటి, వీళ్ళ ఫుడ్ చేస్తే నువ్వే చేయాలి అని చెప్పేసి అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా అంటున్నాడు. బికాజ్ ఎవరో ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళకి ఎవరు లేరన్నట్టు మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి అన్నా. ఇంకా నా ఎందుకు లైట్ తీసుకొని సరే అయితే ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొస్తా అని చెప్పి అన్నాను అనమాట. అని ఇలా లేచి కిచెన్ వైపు వెళ్తుంటే నా ఫ్రెండ్ కార్తిక్ అన్నాడు, నువ్వు కూర్చో నేను వెళ్ళి కట్ చేసి తీసుకొస్తాను అని చెప్పాడు. నేను కూర్చున్నాను. తను వెళ్ళి ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎందుకు ఒకసారి అలా బాల్కనీ వైపు వెళ్ళి అలా ఒకసారి చూసి లోపలికి వచ్చేసి నాకు కార్ కీస్ ఇచ్చి నువ్వు కార్లో కూర్చోవెళ్ళు, ఇంకా చాలా టైం అయింది కదా మనం వచ్చి, నువ్వు వెళ్ళిపో, మేము ఒక 2 minutes అట్లా మాట్లాడి వచ్చేస్తామని చెప్పాడు. సరే అని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్కి రిపోర్ట్స్ ఎక్కడున్నాయిరా, నీ మెడిసిన్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి అడిగాడంట. అడిగితే అక్కడ సమ్ టేబుల్ మీద ఉన్నాయి ఎక్కడో చెప్పాడు. తర్వాత ఒక 2 pair of clothes తీసుకున్నాడు. ఇంకా అవన్నీ సర్దేసి మా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాడు నా ఫ్రెండ్ కార్తిక్ హరికి. అదేంటి ఇక్కడే బాగుంది కదా పీస్ఫుల్గా, మళ్ళీ మీ ఇంటికి వస్తే అందరికీ ఇబ్బంది ఉంటుంది ఇంట్లో వాళ్ళకి, లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అన్నాడు. లేదు మా ఇంటికి వచ్చేసి నువ్వు ఇక్కడ ఒక్కడవే ఉండక ఇబ్బంది పడతావు అని చెప్పి తన్ని హడావిడిగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈలోపు నా ఫ్రెండ్ దీపు కూడా ఎందుకురా అలా తీసుకెళ్తున్నావు, మెల్లిగా పద ఏమవుతుంది అంటే పదండి వెళ్దాము అని చెప్పేసి తీసుకొచ్చేసాడు బయటికి. తీసుకొచ్చి బయటకు వస్తున్నప్పుడు ఒక కుక్క అలా చూస్తుంది అనమాట. ఇంటి వైపు అయితే అలా చూస్తుంది. సరే కదా అని చెప్పి ఇంకా వచ్చేసారు. వచ్చిన తర్వాత కారుకి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్ అన్నాడు, ఎందుకురా ఇంత హడావిడిగా, ఆ ఇంట్లో ఉంటే పీస్ఫుల్గా ఉండేవాడిని కదా, ఇప్పుడు వచ్చి నీకు ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది నా వల్ల అంటే కారు ఆపి అప్పుడు అడిగాడు అనమాట దీపుని, అరే మనం ఇంట్లోకి వచ్చినప్పుడు డోర్ ఎవర్రా తీశారు అని చెప్పి అడిగితే ఎవరో ఒక అమ్మాయి తీశారు, కొంచెం వైట్గా ఉంది అండ్ లాంగ్ హెయిర్ ఉంది,
కాకపోతే నాకు ఫేస్ అంతగా గుర్తులేదు అని చెప్పేసి అన్నాడు. నా ఫ్రెండ్ హరి ఏమో నవ్వుతూ, అరే నా ఇంట్లో ఎవరు ఉంటారా, నేను ఒక్కడనే కదా ఉన్నాను, అయినా డోర్ ఓపెన్లో ఉంది, మీరు డైరెక్ట్గా వచ్చేసారు అనుకుంటున్నాను, నేను డోర్ ఎవరు తీస్తారు, ఎవ్వరు లేరు ఇంట్లో అని చెప్పేసి అన్నాను. నన్ను కూడా అడిగాడు నా ఫ్రెండ్ కార్తిక్, నువ్వు చూసావా అంటే నేను అమ్మాయిని చూడలేదు బట్ చెయ్యి అయితే చూశాను అని చెప్పాడు. అయిపోయింది. దాని తర్వాత నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఫ్రూట్స్ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఎవరో ఉన్నారు, నేను చూశాను, ఎందుకంటే నాకు ఆ షాడో లాంటిది ఏదో సమ్ డిఫరెంట్గా అనిపించింది. అండ్ మేము ఇంట్లోకి రాగానే చాలా కుళ్ళిపోయిన స్మెల్, అదొక కైండ్ ఆఫ్ ఫీలింగ్, చాలా ఇబ్బందిగా అనిపించింది. హాల్లో ఏసీ ఉందా మీకు? ఏసీ లేదు, బట్ బయట టెంపరేచర్కి ఇంట్లో టెంపరేచర్కి మాకు డిఫరెన్స్ ఆ మాత్రం తెలీదా? ఒక్కసారి మీ ఇంటి దగ్గర మనం వచ్చేటప్పుడు బయట కుక్క ఎలా చూసిందో నీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు మీ ఇంట్లో ఎవరో ఉన్నారా అంటే, అరే లేదురా మా ఇంట్లో ఎవరు లేరని వాదిస్తున్నాను. ఇంతకీ మేము చూసింది ఎవరైనా బయట వ్యక్తా, లేకపోతే ఏదైనా నెగిటివ్ ఎనర్జీనా, లేకపోతే నిజంగా ఒక మనిషా, మాకేం అర్థం కాలే ఆ రోజు. బట్ తర్వాత తిను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ తనకి అటు ఇటుగా అలాంటివే జరిగాయంట. ఇంకా ఆ రోజు మాత్రం నేను ఎంత భయపడ్డానో నాకు మాత్రమే తెలుసు. బికాజ్ ఎందుకంటే నాకు కీస్ ఇచ్చేసి నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు నాకు ఏమైనా చేసుంటే, ఏమైనా అయ్యుంటే చాలా భయపడ్డా. ఈరోజు నవ్వుతూ మాట్లాడుతున్నాను, కానీ ఆ రోజు మాత్రం ఒక 2 days నాకు సరిగ్గా నిద్రే పట్టలేదు. అంటే ఒక్కదాన్ని అలా బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్లో ఉన్నాను అంటే నాకు చాలా భయం వేసింది. అసలు ఆ అమ్మాయి ఎవరు? మేము వెళ్ళగానే ఆ కుళ్ళిపోయిన వాసన, చల్లగాలి, చలి, ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆ కుక్క మమ్మల్ని చూసిన చూపులు, ఆ ఇంటిని చూసిన చూపులు, ఇవన్నీ చాలా తప్పుగా అనిపించాయి. నమ్మండి, ఈ రోజు వరకు కూడా నేను ఆ ఏరియా సైడే వెళ్ళలేదు, అంత భయం వేసింది తర్వాత నుంచి. మీకు గనుక ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని. మీరు చాలా లవ్ చూపించారు ఇప్పుడు వరకు, ఇకపై కూడా అలానే చూపిస్తారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగితే నాతో షేర్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అక్కడ కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను, నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ నెక్స్ట్ వీడియో మీదే చేయొచ్చేమో నేను. సబ్స్క్రైబ్ టు కావ్యతో ముచ్చట్లు.